డెఫినెట్గా వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నాము. ఎటువంటి సమస్య ఉన్నా మా దగ్గరకు వచ్చి పరిష్కరించుకోవచ్చు. చాలా సమస్యలు చాలా మట్టుకు మేము పరిష్కరించడానికే ట్రై చేస్తూ ఉన్నాము. దాదాపుగా నాకు తెలిసి ఒక 5-6 ఒక 10-15 సొసైటీలు ఉంటాయేమో ఈ సమస్యలు ఉన్న సొసైటీలు. అంతకంటే ఎక్కువ సొసైటీలు ప్రస్తుతానికి లేవు. సో ప్రతి నెల ప్రతి 10-15 రోజులకు ఒకసారి సొసైటీ వాళ్ళని పిలుచుకొని మీటింగ్లు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. సో తద్వారా చాలా సమస్యలు పరిష్కరించడం జరిగింది. అండ్ ఈ మధ్యలో మేము అంటే ఒక సంవత్సర కాలం నుండి ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా కొన్ని సొసైటీలు రిజిస్టర్ చేసుకుంటాం. ఇవాళ మనము తెలంగాణలో చూసినట్టయితే ఇన్ఫ్యాక్ట్ దేశంలో చూసినట్టయితే ఎక్కడ లేని విధంగా మన దగ్గర ఇవాళ 5430 మత్స్యకార సంఘాలు ఉన్నాయంటే, అండ్ మన పక్కన ఉన్న రాష్ట్రంలో ఓన్లీ 3500 సొసైటీలు మాత్రమే ఉన్నాయి. సో వాళ్ళకి సెకండ్ ప్లేస్కి ఫస్ట్ ప్లేస్కి దాదాపుగా 2000 సొసైటీలు ఎక్కువ ఉన్నాయి. అండ్ గడిచిన ఒక సంవత్సరంలోనే మనము 1000 సొసైటీలు 1,00,000 మందికి మనము సభ్యత్వాలు ఇవ్వడం జరిగింది. ఇంత గొప్పగా పనిచేస్తూ ఉన్నాము డిపార్ట్మెంట్. మన గౌరవ మంత్రి గారి ఆదేశం ప్రకారము అందరూ కూడా ఆ దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇదంతా కూడా మీ అందరికీ సభ్యత్వాలు ఉండాలి. సభ్యత్వాలు ఉంటే అందరికీ కూడా లాభం జరుగుతుంది. అందరికీ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా అందరికీ చేరే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం, మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాము. సో ఇందులో మీ అందరి సహకారం ఇప్పటివరకు లభించింది. ఫ్యూచర్లో కూడా మీ అందరి సహకారాలు మాకు లభించాలని ఆశిస్తూ ఇవాళ ఈ జై తెలంగాణ, జై కేసీఆర్. సోదరులందరికీ నమస్కారాలు. ఈనాడు సుదినం, చాలా చక్కటి వాతావరణంలో ఈనాడు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మన కుటుంబ సభ్యుడు, మన సోదరుడైన శ్రీ జీటి మల్లయ్య గారు ఈనాడు మరి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వించేసిన మన మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారికి, వేదిక పైన శ్రీ షీప్ అండ్ గోడ్స్కి ఉన్న వేదిక పైన అందరి కుల పెద్దలందరికీ వేయించేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చేసి, ప్రతి ఒక్కరికి తెలుసు తెలంగాణ మనమందరం తెలంగాణ బిడ్డలమే కాబట్టి సంవత్సరానికి మనకు 2 నెలల నీళ్ళు దొరికేటివి. ఆ 2 months వాటర్లో కూడా మరి అప్పుడు ఎవరైతే ఊర్ల పంట ఉన్న వాళ్ళందరూ పట్టణాల పంట పోయి అక్కడ ఉద్యోగాలు చేసుకొని ఆ ఎండాకాలం పూట మళ్ళీ ఊర్లకు తిరిగి వచ్చి ఊర్లలో పెద్దమ్మ దేవుడిని, మైసమ్మను ఇలాంటి వాళ్ళ గ్రామ దేవత, వాళ్ళ ఇంటి దేవతను పూజలు చేసుకొని మళ్ళీ ఆ వ్యాపారం చేసుకొని మళ్ళీ వాళ్ళ ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోయేవారు. కానీ అప్పుడు 2 months తర్వాత మనకు వాటర్ దొరికేదే కాదు. ఈనాడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ చంద్రశేఖరరావు గారు చేసిన యాగం లాంటి యజ్ఞానికి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో 24 hours 365 days నీళ్లున్న రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం తెలంగాణ ప్రాంతం సంగతి తెలియజేస్తాను. 365 మరి మత్స్యకారుల జీవితాన్ని మనం కూడా పెంచుతున్నాం. గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారు కూడా మనం నమస్కారం చేస్తున్నాను. సోదరులు, ఈరోజు మనము గతకి 5 లక్షల టన్ను చేపలు దొరుకుతున్నట్టే మామూలు మాట కాదు. మరి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా స్వీట్ బౌల్ ఫిష్ ఎక్కడుందంటే కేవలం తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. ఈ స్వీట్ బౌల్ ఫిష్కున్న రేట్స్ మాత్రం వేరే ఫిష్కు లేవని సంగతి తెలియజేస్తాను. గతంలో మనం అందరం చేపలు పట్టిన వాళ్ళమే, చేపలు చూసిన వాళ్ళమే. కొంతమంది పట్టిండ్లు కావచ్చు, కొంతమంది పట్టలేకపోవచ్చు. కానీ చేపలు చూస్తే 1.5-2 కిలోలు, అబ్బా 2 కిలో చేపలు అనేవాళ్ళు. ఈనాడు మనిషిని బరువు ఎంతుందో 50 కిలోలు, 60 కిలోలు, 70 కిలోల చేప తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దొరుకుతుందంటే మామూలు మాట కాదు. దాన్ని అలాంటి పెద్ద చేపల పెంపకంలో ఏ విధంగా పెంచుకోవాలి అనే దానికి రాత్రి పగలు కష్టపడి మన మంత్రివర్యులు మరి మత్స్య సంపద పెంచడానికి ప్రయత్నం చేస్తున్న దానిలో ఇదో ఘనతాంశంగా తెలియజేస్తూ మరి మత్స్యకారులు కూడా పెద్ద ఎత్తున నూతన విధానంగా చేపలు పట్టుకోవడము, నూతన విధానంగా చేప పిల్లలు ఉత్పత్తి చేయడము అనే దాని గురించి కూడా మంత్రి గారు ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ పనిచేస్తున్నారు. ఈనాడు ప్రతి చోట ఫిష్ క్లస్టర్స్ కూడా ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని మారుమూల గ్రామాల్లో కూడా మరి ఫిష్ మార్కెట్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా తెలియజేస్తూ మరి మన జీటి మల్లయ్య గారు కూడా ఎప్పుడు చూసినా కానీ కులం గురించి ఆలోచిస్తూ, చేపల ఉత్పత్తి గురించి ఆలోచిస్తూ, ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ చేస్తున్న సేవలను గమనించిన మన రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు అతనికి వైస్ చైర్మన్గా నియమించడం చాలా మన కులానికే అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఎందుకంటే కష్టపడి పనిచేసే ప్రతి వ్యక్తికి గ్యారెంటీ కొనాడు కాకుండా కూడా న్యాయం జరుగుతుంది. దానికి మూలం మన మల్లనాశన తెలియపరుస్తూ మరి ఈనాడు ఎందుకంటే మంత్రి జీటీ మనకు సీఎం గారు కూడా గుళ్ళు ఓపెన్ చేయడానికి వస్తున్నారు. మరి మినిస్టర్ గారు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి ఫిషరీస్ ఫెడరేషన్ వారికి మరి ప్రత్యేకించి కమిషనర్ గారికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళీ దీటి మల్లె చైర్మన్ గారు కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై గంగపుత్ర. నమస్కారం. థ్యాంక్ యూ సార్. పిల్లల పంపిణీ కార్యక్రమం మనం చేసుకుంటా ఉన్నాము. సో గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా రేపు రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపట్నం పెద్ద చెరువు దగ్గర మనం చేసుకుంటా ఉన్నాము. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ని మనము మీ అందరి సహకారంతో, మీ అందరూ పార్టిసిపేషన్తోనే దీన్ని పెద్ద ఎత్తున లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో ఇందులో ఒక చిన్న నా రిక్వెస్ట్ ఏంటంటే, మనము బయట నుండే చెప్తా ఉంటాము సిస్టంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తా ఉంటాము. కానీ మనము మీరందరూ కూడా సొసైటీలో సభ్యులు. సో ఈ సీడ్ అంటే ఉచిత చేప పిల్లలు మనము వదిలేటప్పుడు ఒక సొసైటీ సభ్యులు ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ చాలా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా క్వాలిటీ క్వాంటిటీ అన్నీ కూడా ఎన్షూర్ చేసుకొని మంచి పిల్లలు వస్తేనే తీసుకోవాలి. సో ఈ ప్రోగ్రామ్ మీకోసం చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా దీంట్లో భాగస్వాములై దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఇవాళ వైస్ చైర్మన్ మన మత్స్యశాఖ ఆధ్వర్యంలో నా యొక్క తెలంగాణ స్టేట్ ఫిషరీస్ ఫెడరేషన్ వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి నా యొక్క శుభ నమస్కారాలు. అదేవిధంగా మన గౌరవ మన గంగపుత్ర ముద్దుబిడ్డ శ్రీ ముఠా గోపాల్ గారు, నిజంగా మనం గర్వపడాలి. ఇటీవల రేపు జరగబోయే ఎన్నికలలో మన గంగపుత్రులకు వాళ్ళకు అసెంబ్లీ సీటు కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఈ సందర్భంగా యావత్ గంగపుత్ర సంఘాల తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ఉదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో 6,500 మత్స్య సహకార సంఘాలైనటువంటి మార్కెటింగ్ సొసైటీలు, అదేవిధంగా మహిళా సొసైటీలు, అదేవిధంగా రిజర్వేర్ సంబంధించినటువంటి కొన్ని అనేకమైన సొసైటీలు ఉన్నటువంటి మంది ఈరోజు ఇక్కడికి హాజరైనటువంటి 33 జిల్లాల నుంచి సార్, నల్గొండ, తర్వాత యాదాద్రి జిల్లా, మేడ్చల్ జిల్లా నుంచి ఎడ్లవాదు, రామంతపురం, ఉప్పల్ అధిక సంఖ్యలో దగ్గర ఉంది కాబట్టి, అదేవిధంగా మరి ఇబ్రాహీంపట్నం నుంచి కూడా రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చారు. మరి ఎక్కడ ఉన్నటువంటి ములుగు నుంచి కూడా వచ్చారు సార్, ములుగు జిల్లా సంఘం, వరంగల్ జిల్లా, భూపాలపల్లి జిల్లా, అదేవిధంగా కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా, మరి అన్ని జిల్లాల నుంచి కూడా కొంత ఎక్కువ కొంత తక్కువ మొత్తం మీద ఈ సమావేశానికి 33 జిల్లాలు కవర్ అయినటువంటి సందర్భంగా నా మీద నిజం అన్ని జిల్లాలు ఒక పేరు నేను తప్పుగా ఆలోచించదు. 33 జిల్లాల నుంచి, ఒక జిల్లా నుంచి 400-500 వచ్చినా, ఒక జిల్లా నుంచి 100 మంది వచ్చినా, మొత్తం 33 జిల్లాలు కవర్ చేసి వచ్చి మన బలాన్ని శక్తిని చూపించినందుకు నిజంగా నా తరపున, మత్స్యశాఖ తరపున, ప్రభుత్వం తరపున నా ఉదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రంలో 8 సంవత్సరాల నుంచి మత్స్యశాఖ అంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం గుర్తింపు లేనటువంటి ఒక శాఖ మిగిలిపోయి ఉండే, కేవలం కోస్తా ప్రాంతం వరకే పరిమితమైనటువంటి ఈ శాఖని మరి ముఖ్యమంత్రి గారు 2016 సంవత్సరంలో ఉచిత చేప పిల్లల పంపిణీ, తదుపరి రొయ్యల పంపిణీ కార్యక్రమం చేపట్టిన తర్వాత మరి మత్స్య సంపద ఎంత అభివృద్ధి చెందిందంటే ఇది చెప్పడానికే మన కళ్ళ ముందే కనిపిస్తుంది. వర్షాలు పడుతుంటే కనీసం వర్షాలు చెరువులు తగ్గి రోడ్ల మీదకి వస్తే కూడా మన చేపలు కనిపిస్తున్నాయి, ఇవాళ మనమందరం గమనిస్తున్నాం. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి మానస పుత్రిక అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 200 కిలోమీటర్ల ద్వారా మన చెరువులను నింపుకుంటూ ఎండాకాలం వెనక కూడా చెరువులు మత్తడి దుంకుతున్నటువంటి ఘటన బహుశా నేను ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా చూడలేదు. మరి అటువంటి జలపాతం ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతం. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన తెలంగాణకు కోస్తా ప్రాంతం లేదు, సముద్ర తీరం లేదు. అయినా కూడా ఈనాడు తెలంగాణ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి చేపల ఉత్పత్తికి ఏర్పాటు చేసిన తర్వాత ఉత్పత్తి బాగా పెరిగి ఈరోజు భారతదేశంలో మొదటి స్థానం ఉందని చెప్పి మనం గర్వపడుతున్నాం. ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారికి, మత్స్యశాఖ మంత్రి గారికి ఉత్పత్తిగా చేరుకుంటున్నాను. ఇక రెండో విషయం, మన యొక్క మత్స్యశాఖ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేపట్టిన తర్వాత ఒక మౌలికమైన మార్పులు వచ్చాయి. గతంలో ఉన్న మంత్రులు ఒక దరఖాస్తు ఇస్తే చూద్దాంలే చేద్దాంలని ఏళ్ళు గడిచినటువంటి సంఘటనలు ఉంటే, నాకు తెలుసు ఒక 30 ఏళ్ళ నుంచి నేను యొక్క సంఘాలలో పనిచేస్తున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ పంచాయతీ చెరువులు, కుంటలు కేవలం గ్రామ పంచాయతీ సర్పంచుల పెత్తనంలో ఉంటే వాళ్ళు లక్షల కొద్ది రూపాయలకు ఓపెన్ యాక్షన్ పెట్టి అమ్ముకున్న పరిస్థితిని మేము ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేస్తే ఆయన వెంబడే ముఖ్యమంత్రి గారికి చెప్పి
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ చెరువులు కుంటలన్నీ మత్స్యశాఖ బదిలీ చేసిన ఘనత 268 జీవో తీసిన ఘనత మన యొక్క గౌరవ మంత్రి తలసాని శ్రీధర్ దక్కుతుందని చెప్పేసి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ఇంకో విషయం, మన మత్స్య సహకార సంఘాలలో మన అనేక సమస్యలు వస్తున్నాయి. మన సంఘాలు ఏంటంటే మన గంగపుత్ర సంఘాలు ఇతర సంఘాలు కలిసి ఉండి కొన్ని గొడవలు ఏర్పడినప్పుడు 3 ఏళ్ల కింద మరి అన్ని సంఘాలను పిలిచి ఒక జేఏసీ ఏర్పడిన తర్వాత ఒక సమన్వయ కమిటీ ఏర్పడిన తర్వాత మంత్రి గారు స్వయంగా చెప్పింది ఏంటంటే మీరు 2 కులాల మధ్య సమస్య ఏదైతే ఉంటే మీరు కూర్చొని చర్చించుకోండి, నా దగ్గరికి తీసుకురండి, అప్పుడు తప్పకుండా నేను న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క సమన్వయ కమిటీ ద్వారా 2 సంవత్సరాల కింద మేము ఒక సర్క్యులర్ తీయడం జరిగింది. గంగపుత్ర మత్స్య సహకార సంఘాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వాటిని డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చేపల వేట వృత్తి ప్రధానమైనటువంటి గంగపుత్రది కాబట్టి వారికి హక్కు కోసం రక్షణ కోసం ఒక సర్క్యులర్ తీసిన ఘనత కూడా మన మంత్రి గారికి దక్కింది. నేను ఈ సందర్భంగా మీ అందరి తరఫున కోరుతున్నాను సార్, మా యొక్క సొసైటీలో 800 మాత్రం ఉన్నాయి, మరి అందరూ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా యొక్క గంగపుత్ర వృత్తి రక్షణ కోసం మీరు కనుక గంగపుత్ర ఉన్న చోట గంగపుత్ర లేని దగ్గర ఇతరులు అనేది ఒక ప్రకటమైనటువంటి జీవో తీసుకొచ్చినట్లయితే మీకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే మీ జీవితంలో మేము మనవలేము సార్, అది మీరైతేనే చేయగలుగుతారు. మాకు వచ్చిన కొట్లాటలు పంచాయతీలు అన్నీ ప్రతిరోజు ఎక్కడ జరిగినా కూడా ఈ ఒక్క ఇష్యూవే సార్, అది మీరు చేయగలుగుతారు. గ్రామ పంచాయతీ చెల్లినటువంటి విషయమే ఒక జట్లమైందే మీరు తీర్చగలిగారు. మీరు ముఖ్యమంత్రిని ఒప్పించగలరు, మెప్పించగలరు, ఆ శక్తి సామర్థ్యం ఉంది కాబట్టి రేపు వచ్చే ఎన్నికల్లో కూడా మా గంగపుత్ర జాతి రాష్ట్రంలో 32 లక్షల మంది ఉన్నాం సార్. ఒక నియోజకవర్గం నుంచి 5,000, 10,000 నుంచి 40,000 వరకు ఉన్నాం. మేము మీ వెంట ఉంటాం, ప్రభుత్వానికి అండగా ఉంటాం. ముఖ్యమంత్రిని మీరుతో మాట్లాడి గంగపుత్రుల యొక్క సొసైటీలు ఎక్కడైతే ఉన్నాయో వారికి డిస్టర్బ్ చేయకుండా మాకు ఒక ప్రత్యేక జీవో తీసుకొస్తే ఈ సమావేశం అందరి ముంగల మీకు వరం ప్రకటిస్తే మేము జీవితాంతం రుణపడి ఉంటాం సార్. వాళ్ళందరి ఇదే మా కోరిక సార్. నాకు వైస్ చైర్మన్ పదవి ఒక నిమిషం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 3 నెలల కింద ఫెడరేషన్ చైర్మన్ కాకుండా వైస్ చైర్మన్ ఇస్తే మన వాళ్ళంతా వ్యతిరేకిస్తే నేను తెల్లారే గౌరవ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే చూడు మల్లయ్య గారు అది ముఖ్యమంత్రి నిర్ణయం, మీరు తప్పకుండా దాన్ని తీసుకోవాలి, మళ్ళీ కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 1 రోజుల తర్వాత సరే అని చెప్పిన తర్వాత మనకు తలసాని శ్రీనివాస్ గారికి ఒక గొప్ప అవకాశం కలిగించింది. నిజంగా నేను ధన్యుని అవుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కార్పొరేషన్ కూడా ఒక వైస్ చైర్మన్ పోస్ట్ లేదు. ఒక వైస్ చైర్మన్ కోసం మన కోటని క్రియేట్ చేసి ఆ యొక్క వైస్ చైర్మన్ కూడా సమానమైనటువంటి పవర్స్ ఇచ్చి ఈరోజు మత్స్యశాఖ కార్యాలయంలో ఒక ఛాంబర్ ఏర్పాటు చేసి వెహికల్ అరేంజ్ చేసినటువంటి ఘనత ఈరోజు తలసాని శ్రీనివాసరావు దక్కింది సార్. ఈ రుణాన్ని మేము మర్చిపోలేము. కాబట్టి నాకు వైస్ చైర్మన్ కంటే నా జాతి ఆత్మగౌరవం కంటే గొప్పది కాదు సార్. మా గంగపుత్ర సొసైటీలో దగ్గర మీరు డిస్టర్బ్ చేయకుండా ఒక జీవో తీసుకొస్తే అంతకంటే గొప్ప మేము చేసిన వాళ్ళం కాదు సార్. మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కార్యక్రమం చేయాలని వీళ్ళందరూ, అదేవిధంగా మా మహిళా సోదరుమణులు హైదరాబాద్లో కానీ జంట నగరంలో కానీ జిల్లాలలో కానీ చేపలు అమ్ముకుంటుంటే రోడ్లపైన అనేక మంది పోలీస్ సిబ్బందులు అనేక నానా ఇబ్బందులు పెడుతున్నారు సార్. ప్రభుత్వ పరంగా కొన్ని స్కీమ్స్ కూడా వస్తున్నాయి. నేను ఈ సందర్భంగా కమిషనర్ గారికి మంత్రి గారి అనుమతితో కోరుతున్నాను. ఈ రాష్ట్రంలో కానీ హైదరాబాద్లో కానీ జిల్లా కేంద్రంలో కానీ ఎక్కడైతే మత్స్యకారులు చేపలు అమ్ముకున్నటువంటి స్టాల్స్ కానీ రోడ్లు అమ్ముకున్న వాళ్ళకు మత్స్యశాఖ నుంచి ఒక ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూ చేస్తే వాళ్ళకు భద్రత ఉంటుంది సార్. పోలీసులు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడరు. ఆ ఒక కార్యక్రమం మేము చక్కగా తీసుకోవాలి. మరి మంత్రి గారు చెప్పిన ప్రకారంగా 2 కులాల మధ్య సమస్యలు మేము తప్పకుండా చర్చించి ప్రయోజనకరంగా చేస్తాం. ఈ విషయంలో కానీ మీరు తప్పకుండా మీరు ఇప్పుడు ఇచ్చేటువంటి మీ అమూల్యమైన సందేశంలో గంగపుత్ర సొసైటీలో ఉన్న దగ్గర గంగపుత్రలో ఉండాలని ఒక జీవో గురించి హామీస్తే మీరు ధన్యులం సార్. ఇదొకటే మా విన్నపం, మా కోరిక. ఈ సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరి సమక్షంలో మీ అందరి తరఫున ముగించుకుంటూ కోరుకుంటాను సార్. దగ్గరికి వెళ్ళి మీరు కనుక అప్లై చేసుకుంటే వితిన్ 10 to 15 days మీకు పర్మిషన్ వచ్చేస్తుంది. మీరు ఎక్కడికి కూడా వెళ్ళని అవసరం లేదు. మత్స్యసేవ యాప్ అనేది లాంచ్ చేశాము, ఆల్రెడీ ఇది లైన్లో ఉంది. అండ్ మొన్న హైదరాబాద్లో ఆల్రెడీ వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకుంటా ఉన్నారు, హైదరాబాద్ రంగారెడ్డిలో. సో మీరందరూ కూడా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కలవండి. ఇంకోటి మన దగ్గర సంచార వాహనాలు ఉన్నాయి, సంచార వాహనాలు ఆటోస్ ఉన్నాయి, కేజ్ కల్చర్ యూనిట్స్ ఉన్నాయి. మీరు ఎవరికి ఎటువంటి సంచారం, ఎందుకంటే హైదరాబాద్ రంగారెడ్డి ఇక్కడ సంచార వాహనాల అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీ డిఎఫ్ఓస్కి అప్లికేషన్ ఇచ్చుకోండి. వితిన్ 15 to 20 daysలో అవి కూడా గ్రౌండింగ్ చేసేటట్టు చూస్తామని చెప్తూ అధ్యక్షులు గౌరవ
ఫిషరీస్ కమిషనర్ గారు లచ్చరామ్ నాయక్ గారికి, మీ అందరి అభిమాన నాయకులు, నాకు కూడా నాయకుడే ముఠా గోపాలన్న గారు, తమ్ముడు షీప్ అండ్ గోట్ ఫెడరేషన్ చైర్మన్ బాలరాజ్ యాదవ్ గారు, అదేవిధంగా ఫిషరీస్ ఫెడరేషన్ వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినటువంటి పెద్దలు ధీటి మల్లన్న గారికి నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. జనరల్గా నాయకులను చూస్తాం, కుల సంఘాల నాయకులను చూస్తాం, రాజకీయ నాయకులను చూస్తాం. కానీ ధీటి మల్లయ్య లాంటి గొప్ప వ్యక్తిని తక్కువ చూస్తాం. ఎందుకంటే మంచి మనిషి. ఆయనకేందంటే సహనం ఉంది, ఓపిక ఉన్నది. రెండోది సంఘం పట్ల, తన కులం పట్ల గౌరవం ఉంది. అన్నీ మాట్లాడతాడు కానీ సంఘం దగ్గరకు వస్తే మాత్రం కాంప్రమైజ్ కాడు. అది ఆ జాతికి ఇచ్చేటువంటి కమిట్మెంట్. నేను చాలా సందర్భాలలో మీటింగ్లు ఏర్పాటు చేసినట్టు, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు, మేము ఒకటి జాయింట్ యాక్షన్ కమిటీ వేసినాం. గంగపుత్రులు కానీ, ముదిరాజులు కానీ, ఇతరత్ర సంఘాలతో వేసినాం. చాలాసార్లు కూర్చున్నప్పుడు వారు మాట్లాడినప్పుడు మా గంగపుత్రుల హక్కుల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితి ఆయన కాంప్రమైజ్ కాడు. అంటే అంత కమిట్మెంట్ ఉండాలి. రెండోది మీకు అందరికీ తెలుసు, ఈరోజు స్వతంత్ర భారతదేశంలో కులవృత్తుల మీద జీవనం కొనసాగిస్తున్నటువంటి కులాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. రెండోది మన దగ్గరకు వస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం ఉన్నాం. మనం ఎక్కడ పోలే. అసలు మన రాష్ట్రంలో మత్స్యకారులు ఉన్నటువంటి విషయాన్ని సమైక్య రాష్ట్రంలో గుర్తుపట్టలే వాళ్ళు. అసలు మత్స్యకారులకు ఏమైనా చేయాలి అనేటువంటి సంకల్పం ఆ ప్రభుత్వాలకు రాలే. వాళ్ళు మాట్లాడితే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నర్సాపూర్ ఆ ప్రాంతాలే చూసిరు తప్ప ఎప్పుడు కూడా మన వైపు చూసినటువంటి దాఖలాలు లేవు. సంఖ్య లేదా అంటే పెద్ద సంఖ్య. కానీ ఎలక్షన్లో మాత్రం కొన్ని తాయిలాలు పెడుతుండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మనసున్నటువంటి మహారాజు. ఒక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కుల సంఘాలని మన ప్రభుత్వం స్వయం పాలన వస్తే వీళ్ళకి ఏం చేయొచ్చు అని వారు ముఖ్యమంత్రి కానప్పుడే ఆయన ప్లాన్ చేసుకున్నాడు. నిండు శాసనసభలో, అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రిగా వారు గంగపుత్రుల పట్ల, మత్స్యకారుల పట్ల ఏం మాట్లాడారో మీకు కళ్ళారా చూసారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి నీటి బొట్టు మీద మత్స్యకారులకే హక్కు ఉంటుందని చెప్పినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఒకప్పుడు మీకు తెలుసు, చేపలు పెంచాలంటే నీళ్లు ఉండాలి. కానీ మనకు ఆ రోజుల్లో అరాకొర నీళ్లు, ఈరోజు 365 రోజులు నీళ్లు. ఈరోజు ఉన్న 46 చెరువులని జియో ట్యాగింగ్ చేయించినాం. రెండోది, ప్రతి చెరువు కానీ, గుంట కానీ, మరి ప్రతి దగ్గర కూడా చేప పిల్లల్ని పెంచేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇది సరిపోదు అని రొయ్యలు పెంచే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. మీరు చూస్తూ ఈరోజు సంపద పెంచడమే కాకుండా ఆ సంపద అంతా మన జాతులకు రావాలనేటువంటి సంకల్పంతోనే ఆ కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్తున్నాం. రెండోది, ఉన్న టెక్నాలజీని ఎట్లా ఉపయోగించుకోవాలనో ఉపయోగిస్తున్నాం. ఈరోజు మత్స్యశాఖ డిపార్ట్మెంట్తోని మత్స్య యాప్ ఒకటి ఓపెన్ చేసినాం పోయిన సంవత్సరం. నేను కనీసం మీకు తెలియకపోతే మీ పిల్లలతోని ఆ మత్స్య యాప్ ఒకటిసారి మీరు చూడండి. దాన్ని చూడడం మూలాన మనకు చాలా విషయాలు తెలుస్తాయి. డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది,
ఏ పద్ధతిలో మనం మెంబర్షిప్ చూసుకోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప మాట చెప్పారు, ఈ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ ఏమని చెప్పిండు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ రావాలని చెప్పిండు. అందుకే 1,00,000 మెంబర్షిప్లు మేము చేస్తున్నాం. రెండోది, మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవనం కూడా దీని మీద ఆధారపడి ఉంది. అందుకే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. మెరుగమనంగానే మన దగ్గర చేపలు తింటారు, చాలా దగ్గరనేమో చేప మందు వేసుకుంటారు. తెలంగాణ పల్లెల్లో మాత్రం ఈరోజు కంపల్సరీ చేప తినాలి అంటారు. మేము కూడా తింటాం. అందుకే ఆ రోజు ఏం చేసినాం, చేపల పండుగ అని 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పెట్టించినాం. అది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇక రెండోది, ఇదే కాకుండా టీవీఎస్ వెహికల్స్ ఇచ్చినాం, 4 వీలర్ వెహికల్ ఇచ్చినాం, జాలర్లు ఇచ్చినాం, జాకెట్లు ఇచ్చినాం. దగ్గర 800 కోట్ల రూపాయలతోని మనం కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్ళినాం. ఇస్తామంటే అప్లై చేసిన వాళ్ళు 90 మంది చేసినారు. ఇంకా ఒక 100-110 వరకు ఇంకా చేసుకునేటువంటి అవకాశం ఉంది. చేసుకోండి, దానికి కూడా పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నాం. ఎందుకంటే మన జీవన ప్రమాణాలు పెరగాలి, మన పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలి. ఒకప్పుడు చదువుకోలే, ఇప్పుడు చదువుకుంటున్నారు పిల్లలు. అధికార వైస్ చైర్మన్ కేసీఆర్ గారు రాష్ట్రంలో కార్పొరేషన్ లేస్తే దేంట్లో కూడా వైస్ చైర్మన్ లేదు, అంటే ఏ కార్పొరేషన్లో కూడా లేదు. నేను బలవంతంగా అన్నని రిక్వెస్ట్ చేసి సార్తో మాట్లాడి ఇప్పించిన తర్వాత ఆ 2వ రోజు 3వ రోజు వచ్చి నాకు వద్దంటాడు. మా నాయకులు కూడా వచ్చి వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఇదేదో నామమాత్రంగా వేసిండ్రు, ఏదో పేరుకి వేసిండ్రు అన్నారు. నేను చెప్పిన, నీకు మంచిగా ఆఫీస్ ఇస్తా, బ్రహ్మాండంగా కారు ఇస్తా, దాంతోపాటు జీతం ఉంటుంది, నువ్వు పోయి నీ సమాజానికి పనిచేయని చెప్పి వారికి నేను చెప్పిన పద్ధతినే వారి ఫ్యామిలీ మరి పూజలు చేసారు బ్రహ్మాండంగా. మరి అక్కడి నుంచి ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడికి వచ్చారు. ఇంకా మీకు ఏంటంటే మా ఊళ్ళు జిల్లాలకి పెద్ద ఎత్తున వస్తుందని మీ అందరికీ అన్నం పెట్టించాడు, మంచి అన్నం కూడా. కాబట్టి గౌరవ ముఠా గోపాల్ గారి సహకారం తీసుకొని మరి ఆడ కూడా సంఘం మనం కడుతున్నాం. ఇట్లా మనం చూస్తున్నాం రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు గంగపుదిగినరు. ఈరోజు ముఠా గోపాల్ గారిని ఎమ్మెల్యే చేసారు, ఎవరిది వాళ్ళు తీసుకుంటారు. రెండోది, ఆ రోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మనం అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నాం. మన హక్కులకు జాతికి భంగం కలగకుండా అన్ని విషయంలలో ప్రభుత్వం సహకరించింది మీకు తెలుసు. కానీ మీకు ఒక హామీ మాత్రం ఇస్తా, మీరు అడిగినటువంటి హక్కులకు భంగం కలగకుండా చూసే బాధ్యత కూడా నాదే. డెఫినెట్గా ఆ విషయంలో మీకు సహకరించడం జరుగుతుంది. రెండోది, మత్స్యకారులు అంటే గురించి అడిగినోడు లేడు. ఈ 75 ఏళ్ళల్లో మన కోసం కనీసం ఆలోచన కూడా చేసినోడు లేడు. ఈరోజు వైస్ చైర్మన్గా మనం ఉండడమే కాకుండా ఈ జాతి నిరంతరంగా ఈ జాతి కోసం పాటుపడేటువంటి వ్యక్తి. ఎప్పుడు నా దగ్గరకు వచ్చినా ఆయనకు వేరే ఇంట్రెస్ట్ ఏం లేదు, వేరే విషయాలు ఏం మాట్లాడాడు. ఎప్పుడన్నా ఏదైనా పండుగ ఉంటే ఆ పండుగకు రమ్మంటాడు, లేదంటే మాట్లాడినప్పుడు మా గంగపుత్రుడు ఇదే విషయం తప్ప ఆయన వేరే చెప్పడు. రెండోది, ఈ మధ్యన గంగ తెప్పోత్సవం బాగా చేస్తున్నారు మనోళ్ళు, ఈయన్నే ట్యాంక్ బోర్డు దగ్గర చేస్తున్నారు. దానికి కూడా డబ్బులు ఇప్పించిన గవర్నమెంట్ పరంగా 2 లక్షలు. మాకు బోనాలకు పైసలు ఇస్తారు, ఆ బోనాలలో పెట్టి ఇచ్చిన, అది కూడా కంటిన్యూ ఇస్తున్నాం. కాబట్టి మీరు